హాయ్ కార్తీక్. నువ్వేంటిక్కడ? అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటాను. దట్ ఈస్ మై స్పెషల్. అంకుల్ ఇల్లు మారారే ఏంటి? షిఫ్ట్ అయితే నాకు చెప్పేవాళ్ళు కదా. అవును, నువ్వేంటబ్బాయ్ రోడ్డు మీద కలిసి 24 గంటలైనా కాలేదు. అప్పుడే నన్ను చూడకుండా ఉండలేకపోయావా? అడ్రస్ కనుక్కొని ఇంటికొచ్చేసావ్. యూ నాటీ. దిష్టి బొమ్మను ఎవడు పదే పదే చూడాలనుకోడు. నీ గ్లామర్ కి దిష్టి తగలకుండా నీ దిష్టి బొమ్మలాగా నీ పక్కనే ఉంటాను కార్తీక్. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను తగులుకున్నావు, టార్చర్ పెడుతున్నావు. అయినా అంకుల్ ఇల్లు మారారని నాకు ఒక మాట కూడా చెప్పలేదు. హలో అంకుల్. చెప్పు కార్తీక్. నేను ఇంటి బయటే ఉన్నాను, మీరెక్కడున్నారు? అవునా కార్తీక్, మీరు ఇక్కడే ఉన్నారా? మరి స్క్రూ లూజ్ ఎవరు? చూడండి బాబాయ్, కార్తీక్ ఏమంటున్నాడు. బాబాయా? తను మా అన్న కూతురు, పేరు మాలిని. బాబాయ్, కార్తీక్ ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి రమ్మనండి. రా కార్తీక్. కూర్చో. కార్తీక్, తను లండన్లో ఉండి MBA పూర్తి చేసి నిన్నే ఇక్కడికి వచ్చింది. కొంచెం అల్లరెక్కువ. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాటలు కలిపి ఆట పట్టిస్తుంది. అమ్మ మాలిని, తను కార్తీక్ మన బిజినెస్ పార్ట్నర్. నేను కార్తీక్ ఆల్రెడీ కలిసాం బాబాయ్. మంచివాడని ఫస్ట్ మీటింగ్ లోనే తెలిసింది. వామ్మో, ఈ టార్చర్కి ఇలా కనెక్షన్ ఉందా? నేను బుక్ అయిపోయినట్టే. బాబాయ్, ఇక నేను లండన్ వెళ్ళను. ఇక్కడే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. సరేనమ్మా, నీ ఇష్టం. నేను వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను బాబాయ్. మా అన్నయ్య వదిన కాలం చేశాక నేనే మాలిని బాగోగులు చూసుకుంటున్నాను. అల్లరి పిల్ల, ఇంట్లో ఉంటే ఒకటే సందడి. చెప్పు కార్తీక్, మెటీరియల్ అంతా టైంకే సప్లై అవుతుంది కదా? అంతా ఓకే కదా? రిషి బిహేవియర్ టూ మచ్గా ఓవర్ అయింది అంకుల్. ఏం చేసినా ఎలా చేసినా వీణతో ముడిపెట్టి మాట్లాడుతూ నాకు వీణకి బాధ కలిగిస్తున్నాడు. వాడు మారడు. నేనే దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చేశాను. అందుకే ఆ కంపెనీతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. కార్తీక్. బాబాయ్, కాఫీ. ఇలా అన్నందుకు సారీ అంకుల్, బట్ తప్పట్లేదు. నేను అక్కడికి వెళ్ళటం వల్ల పాపం వీణ మాటలు అవమానాలు పడాల్సి వస్తోంది. అదే నేను అక్కడికి వెళ్ళే అవసరం లేకపోతే ఏ బాధ ఉండదు. నీ బాధని ఆవేదనని అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడిప్పుడే మన మెటీరియల్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆఫీసర్ కూడా మన క్వాలిటీని మెచ్చుకున్నాడు. ఇన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఇలా వెళ్తేనే మనం బిజినెస్లో తొందరగా సెటిల్ అవుతాం. రిషి కారణంగా డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ కొత్త కంపెనీతో డీల్ చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. ఆలోచించు కార్తీక్. ఎస్ కార్తిక్, హర్డిల్స్ ఉన్నాయని ఎస్కేప్ అవుతూ పోతే మనం ఎప్పటికీ డెవలప్ అవ్వలేం. ఫేమస్ ఆథర్ అండ్ యాక్టివిస్ట్ శివ్ కేరా గారు ఏమన్నారో తెలుసా? విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో నువ్వు కూడా ప్రాబ్లం నుండి పారిపోకు, నిలబడు, కలబడు, విజయం నీదే అవుతుంది. సక్సెస్ అవ్వాలంటే కొత్తగా ఆలోచించాలి, అందరికన్నా ముందుగా ఆలోచించాలి. అందరూ చేసినట్టు కాకుండా కొత్తగా ట్రై చేయి. అప్పుడు ఏ ఒక్కరు నిన్ను ఆపలేరు. సక్సెస్ నీదవుతుంది. నేను ప్రాబ్లమ్స్ నుంచి పారిపోతున్నానా? భయం అన్నది బలహీనుల్ని ఆడిస్తుంది. బుద్ధి బలం ఉన్నోడు ఆ భయం నుండి సొల్యూషన్ వెతుక్కొని ముందుకు వెళ్తాడు. బీ పాజిటివ్ కార్తిక్. చూసావా కార్తీక్, పైకి అల్లరి పిల్లలాగా కనిపించిన మా మాలిని ఎంత చక్కగా చెప్పిందో. ఇంకొకసారి నీ నిర్ణయం వెనక్కి తీసుకునే దాని గురించి ఆలోచించుకో.
కార్తీక్, ఏం ఆలోచించావు? కార్తిక్ తెలివైనోడు బాబాయ్, కంటిన్యూ చేద్దామనే చెప్తాడు. చెప్పు కార్తీక్. సరే అంకుల్, డీల్ కంటిన్యూ చేద్దాం. బాబాయ్ నేను చెప్పానా, కార్తిక్ మనసేంటో నాకు తెలుసు బాబాయ్. కార్తిక్ చాలా థ్యాంక్స్, నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చినందుకు. నేను అంకుల్ మాటకి కన్విన్స్ అయ్యాను, నీకు కాదు. సరే అంకుల్, బయలుదేరుతాను. ఓకే. హలో, చెప్పండి. మాలిని ప్లీజ్, నన్ను ఇరిటేట్ చేయకు, పక్క తప్పుకో. ఓకే 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 ఓకే, కానీ నాకు ఒక డౌట్. మా బాబాయ్ నీకు అంకుల్ అయితే నేను నీకేమవుతాను? మ్. ఆ? నాకు తెలుసు. డాష్ డాష్ అంతేగా? అమూల్ బేబీ, నీకు డాష్ డాష్ అంటే తెలీదా కన్నా? మామ కూతురు అవుతుంది. ఓవర్ చేయకు, నీ మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు. విసిగించావంటే అంకుల్కి చెప్పేస్తాను. ఐఎమ్ హియర్ కార్తిక్, నీ ఫీలింగ్స్ గురించి నేను కేర్ తీసుకుంటానుగా. ఎస్, గాట్ ఇట్. మీనా, వేద రిషిని తీసుకొని నా క్యాబిన్కి రా. కమ్. శ్రీ, వేద, జస్ట్ ఇప్పుడే గవర్నమెంట్ వాళ్ళు ఒక మెయిల్ పంపారు. గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తుంది. అందులో ఏ కంపెనీ అయితే బెస్ట్ ప్రెజెంటేషన్ ఇస్తుందో ఆ కంపెనీకే ప్రాజెక్ట్ వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ మనకు వస్తే మన కంపెనీకి హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, కంపెనీ వాల్యూ పెరుగుతుంది. గుడ్ న్యూస్ చెప్పారు బావగారు. వేద, నువ్వు ఆఫీస్కి వచ్చిన మొదటి రోజే ఛాలెంజింగ్ ఆఫర్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ కదా? అవును శ్రీ, ప్రాజెక్ట్ కూడా మనకే వస్తే ఇంకా చాలా హ్యాపీ. ఇంప్రెస్ చేసేలా ప్రెజెంటేషన్ ఇస్తే షూర్గా మనకే వస్తుంది వదినా. కరెక్ట్. వేద, నువ్వు చేయగలవా? వై నాట్ శ్రీ, ఐల్ డూ ఇట్. బావగారు, ఆ ప్రెజెంటేషన్ని నేను కూడా రెడీ చేస్తాను. ఇద్దరెందుకు, వదిన చేస్తుంది కదా. రిషి, ఇద్దరు చేస్తే బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్ వీణా, రెడీ చేయి. ఎల్లుండే కాంపిటీషన్ ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరి ప్రెజెంటేషన్ గెలుస్తుందో, ఎవరు కంపెనీకి గొప్ప పేరు తెస్తారో లెట్స్ సీ. ఆల్ ది బెస్ట్. రిషి, నువ్వు ట్రై చేస్తావా? ఎందుకులే, నో. నా గెలుపుతో నీ ఓటమి స్టార్ట్ అవుతుంది వీణా, బీ రెడీ. ఓడిపోవడానికి మరీ తొందరపడుతున్నావు వేదా.